వాట్సాప్ వంటి సమాచారాన్ని పంచుకునే వేదికను సొంతంగా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందంట. అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చింది, ఎలాంటి లాభాలు ఉంటాయి వంటి వివరాలు మీకోసం. మన దేశంలో వాట్సాప్ను నిషేధిస్తారని ఎన్నాళ్లుగానో వార్తలు వస్తున్నాయి. అందులో నిజానిజాలను పక్కన పెడితే ఒక సంచలన విషయం మాత్రం బయటకు వచ్చింది. అదే ప్రభుత్వ వాట్సాప్. అంటే వాట్సాప్ తరహాలో సొంతంగా సమాచారాన్ని పంచుకునే వేదికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే ప్రభుత్వం నేరుగా సోషల్ మీడియా రంగంలోకి ప్రవేశిస్తుందన్నమాట. ప్రభుత్వ వర్గాలు దీనిని ధృవీకరించాయి కూడా. ప్రారంభంలో ఈ ప్రభుత్వ వాట్సాప్ను వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమాచారం పంచుకునేందుకు వాడతారు. ఆ తర్వాత క్రమంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తారట. ప్రస్తుతం వాట్సాప్కు మన దేశంలో 20 కోట్ల మందికి పైగా వినియోగదారులున్నారు. ఎందుకు ప్రభుత్వం సొంతగా సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేయడానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. మొదటిది, ప్రస్తుతం వాట్సాప్ వంటి మెసేజింగ్ సేవలు అందించే కంపెనీలు ఎక్కువగా అమెరికా లేదా విదేశీ కంపెనీలే ఉన్నాయి. అవి యూజర్ల సమాచారాన్ని వారి సొంత దేశాల్లో భద్రపరుస్తున్నాయి. ఇది భద్రతాపరంగా ప్రమాదకరమని ప్రభుత్వం భావిస్తుంది. సర్కారీ వాట్సాప్ ద్వారా పంపే సమాచారం, డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. యూజర్ల సమాచారాన్ని 100% భారతదేశంలోనే భద్రపరుస్తామని అంటున్నారు. ఇక రెండవది, వాట్సాప్లో ఇటీవల నకిలీ వార్తలు, భావోద్వేగాలను రెచ్చగొట్టే సమాచారం విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో దేశంలో మూక హత్యలు వంటివి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం వాట్సాప్ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటుంది. అయినా ఆ సంస్థ పెద్దగా స్పందించడం లేదు. సొంతంగా సమాచార వేదిక ఉంటే నకిలీ వార్తల నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందని, మానిటరింగ్ చేసే అవకాశాలు ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక మూడవది, సమాచారాన్ని అక్రమంగా దొంగిలిస్తుందనే కారణంతో చైనాకు చెందిన హువావే కంపెనీపై అమెరికా నిషేధం విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. హువావేపై నిషేధం విధించాలని అమెరికా భారత్పై ఒత్తిడి తెస్తుంది. ఇటీవల నకిలీ వార్తలు విపరీతంగా వ్యాప్తి చెందినప్పుడు వాట్సాప్ను నిషేధించాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇక భవిష్యత్తులో ఏదైనా కంపెనీ లేదా సోషల్ మీడియా వేదికపై నిషేధం విధించాల్సి వస్తే ఇబ్బంది తలెత్తకుండా సర్కారీ వాట్సాప్ పేరుతో సొంత వేదికను అభివృద్ధి చేయనున్నట్టు అధికారులు చెప్పారు. ఇక నాలుగవది, అనేక కంపెనీలు యాప్లపై యూజర్ల డేటాను చోరీ చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన డేటాను మన దేశంలోనే భద్రపరచాలని పట్టుబడుతుంది. దాన్ని అమెరికా కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి సురక్షితమైన సొంత చాటింగ్ ప్లాట్ఫామ్ రూపొందించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు యూజర్ల డేటా భారత్లోనే సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు, ప్రభుత్వ వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక అధికారిక సమాచారాన్ని పంపేందుకు జీమెయిల్, యాహూ మెయిల్, వాట్సాప్ను ఉపయోగించవద్దని అధికారులకు, ప్రభుత్వ సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించనున్నట్టు సమాచారం. అంటే మెయిల్ సర్వీసులకు కూడా చెక్ పెట్టనుందన్నమాట. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.